హాయ్ అండి అందరికీ. అయితే ఏంటంటే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే బ్యాక్ హుక్స్లు పెట్టాలి, డీప్ నెక్ పెట్టాలి, అలాగే వచ్చేసి ముందు వచ్చేసి పాట్ నెక్ ఉండాలి, ప్రిన్స్ కట్ అయితే పెట్టాలి. ఆ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో ఈరోజు వీడియోలో అయితే ఉంటుంది. చూడండి, లైనింగ్ అయితే ఇది సైజ్ బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు, కానీ దీనికి కొంచెం మెజర్మెంట్స్ అయితే చెప్పారనమాట. ఇది బ్లౌజ్ లూజ్ వచ్చేసి 30 సైజ్ అయితే ఉందన్నమాట. అందులో వచ్చేసి కప్ ఎక్కువ పెట్టమన్నారు, చేతులు కొంచెం పొడవు పెట్టమన్నారు. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రింట్స్ కట్ అండ్ వెనకాల వచ్చేసి డీపు, ఇంకా అట్లనే ఇంకొక ఇంచ్ అయితే ఎక్స్ట్రా గలన్ అయితే పెట్టమన్నారు. ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఇలా మనం అయితే తెలుసు కదా, కామన్గా మనం ఇలా 4 ఫోల్డ్ అయితే వేస్తూ ఉంటాం కదా. చూసారు కదా, 4 మడతలు అయితే వేసుకున్నా. అయితే వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అని చెప్పారు కదా. బ్యాక్ ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి 90 సెంటీమీటర్ 1 మీటర్ అయినా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తున్నారంటే కప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం ముందే కస్టమర్స్కి అయితే చెప్పేసేయాలి. ఎందుకంటే క్లాత్ అనేది సరిపోవట్లేదు సరిగ్గా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనం కట్ చేసుకుందాము. ఇలా మార్క్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనుకున్నట్టయితే ఇలా మార్క్ వేసుకొని ఉన్న క్లాత్ని అయితే ఇలా ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే తీసేయండి. తీసిన తర్వాత ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఇప్పుడు మనకు వచ్చేసి వెనక ఉక్సులు అని చెప్పిన కదా నేను, వెనక ఉక్సుల కోసం అయితే ఇలా ఫస్ట్ అయితే మన క్లాత్ అనేది స్ట్రేట్గా అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మనం కట్ చేసుకుందాం. వెనుకకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టు కోసం మనం వెనక ఉక్సులు అని చెప్పిన కదా, ఖర్చు అయితే కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే నేను వేసుకుంటున్నా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నదైతే మనం ముందే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్లౌజ్ వచ్చేసి నేను ఎంత చెప్పినా 30 సైజ్ బ్లౌజ్ అనమాట. 30 నడుము లూజ్ వచ్చేసి 30 ఉన్నదనమాట. ఈ 30 సైజ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నడుము లూజ్ వచ్చేసి 30 ఉన్నప్పుడు మనం 30లో నుంచి వెళ్ళి 4 భాగాలు అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం, కింద ఖర్చు ఉంటుంది కదా నడుము దగ్గర వచ్చేసి, ఈ ఖర్చు కోసం అయితే మనం మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి నడుము 30 అయినప్పుడు మనం 2 మడతలు ఫోల్డ్ చేసినప్పుడు ఎంత వస్తుంది, 15 ఇంచులు అయితే వస్తుంది. ఇలా 15 ఇంచులు వచ్చింది. 15 ఇంచుల్లో ఇంకొక సగం చేస్తే 7.5 వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఎంత మార్క్ వేసుకోవాలి, 7.5 మార్క్ వేసుకోవాలి. ఇలా 7.5 మార్క్ వేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే నడుములో మొత్తం రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత మనం అందులో నుంచి 4 భాగాలు తీసుకుంటే మనకు 30 నుంచి 4 భాగాలు చేస్తే మనకి ఎంత వచ్చింది, 4 అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు 4 భాగాలు చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, 7.5 వచ్చింది. ఇప్పుడు మనం వెనకాల ఇక్కడ టక్స్ పెడతాం కదా, టక్స్ కోసం వచ్చేసి ఇంకొక 1 ఇంచ్ అనమాట. ఇలా 1 ఇంచ్. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఖర్చు అయితే కావాలి కదా, ఇప్పుడు మనము కుట్లు ఎక్స్ట్రా వేసుకొని కుట్టుకోవడానికి టైట్ లూజ్ కోసం అనేసి ఇంకొక 2 ఇంచెస్ అయితే మార్క్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే హైట్ వచ్చేసి వీళ్ళు ఈ బ్లౌజ్ కంటే ఇంకొక 2 ఇంచులు ఎక్కువ పెట్టమన్నారు. ఇది కొంచెం చిన్న ఉన్నప్పుడు కుట్టించారు అనమాట. ఇప్పుడు కొంచెం అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది కాబట్టి కొంచెం పెద్దగా పెట్టండి కప్ హైట్ అనేసి అని చెప్పారు. ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నది అనమాట. ఇలా మనం అయితే ఎక్స్ట్రా పెట్టమన్నప్పుడు ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఎంత ఉంది, 14 ఉంది. 14 ఉన్నప్పుడు 2 ఇంచెస్ మనం పెడితే 16 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం అయితే 16 అవుతుంది. అమ్మాయి కూడా చాలా పొడుగు ఉంటుంది అనమాట. 16 అయినప్పుడు మనకు 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ అటు ఒక 1/2 ఇంచ్ ఖర్చు పోగా మళ్ళీ 15 వస్తుంది. అంటే ఒక 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ కూడా ఖర్చుతో కలుపుకొనేనండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను ఈ ఖర్చు కూడా ఇందులోనే కలిపేస్తాను. ఇలా 1/2 ఇంచ్ ఇక్కడ కలుపుకొని ఇక్కడ వచ్చేసి 16, మొత్తం హైట్ వచ్చేసి ఖర్చులతోటి కలిపి 16 అనమాట. ఇలా 16 వచ్చిన తర్వాత ఒకసారి అయితే హైట్కి కూడా ఒకసారి ఇలా మార్క్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నారు కదా, వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కామన్గా ఏం చేస్తాం,
మనకు ఇప్పుడు ఇది వచ్చేసి ముందు భాగం వచ్చేసి బోట్ నెక్ అని చెప్పాం కదా. బోట్ నెక్కు కామన్గా ఏం చేస్తామంటే మనము 7 ఇంచులు అయితే డౌన్ తీసుకుంటాం కదా. మనం మామూలుగా అయితే 6 ఇంచులు బ్లౌజులకు అయితే తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే మనం 7 ఇంచులకి అయితే చిన్న మార్క్ అయితే వేసుకుందాం ఫస్ట్, అందాజ కోసం అన్నట్టు. ఇలా 7 ఇంచు మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ తెలవాలి కదా. చెస్ట్ లూజ్ తెలవాలంటే బ్లౌజ్ చూసే అవసరం కూడా ఏం లేదు. ఇప్పుడు ఈడెంత వచ్చింది మనకు 7.5 వచ్చింది కదా. 7.5కు మనం ఇక్కడ ఏం చేయాలో, మనం 7.5కు ఇంకొక 2 ఇంచులు కలపాలి. 7.5కు ఒక 2 ఇంచులు కలిపినాం అనుకో ఎంత అవుతుంది, 7.5 ఇటు 2 ఇంచులు, 2 ఇంచులు కలిపితే ఎంత అవుతుంది, 8, 9.5 వస్తుంది కదా మనకు. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 వస్తుంది అనమాట. 9.5 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, 7.5కు 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే 9.5 వచ్చింది. ఇప్పుడు 9.5 వరకు మనం కరెక్ట్ చూస్తున్నారు కదా. 9.5 వరకు మనం మార్క్ వేసుకోవాలి. ఇలా 9.5 వరకు మార్క్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే ఇలా ఒక లైన్ అయితే మార్క్ వేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మళ్ళీ ఇప్పటిలాగా అదే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇట్లా ఒక 2 ఇంచులు అయితే మనం మార్క్ వేసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ అయితే తెలిసింది. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి 7.5 వచ్చినప్పుడు ఒక 2 ఇంచులు దీనికి కలుపుకుంటే మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. హైట్ అయితే వాళ్ళ మెజర్మెంట్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలి, ఈ షోల్డర్ చెక్ చేసుకోవాలి కదా. షోల్డర్ ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు ఈ బోట్ నెక్ కదా, ముందు భాగం వచ్చేసి బోట్ నెక్ పెట్టమన్నారు కదా, వెనుక వచ్చేసి డీప్ అనమాట. అలా పెట్టమన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకు షోల్డర్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, మనకు 9.5 వచ్చింది కదా చెస్ట్ లూజ్ వచ్చేసి. 9.5లో ఎప్పుడు కానీ చెస్ట్ లూజ్ ఇప్పుడు ఇది ఉంది కదా, చెస్ట్ లూజ్ నుంచి సగం తీసుకోవాలన్నట్టు. 9.5లో సగం అంటే ఇట్లా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది, పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. పావు తక్కువ 5 ఇంచులు మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలి. ఇక్కడ మనకు పావించి ఎక్స్ట్రా ఖర్చు కోసం అవుతుంది కదా, గుర్తుంచుకోండి. ఇది కలపకుండానే మనం మార్క్ అయితే వేసుకునేది, ఇది కలుపుకొని అయితే వేయొద్దు. ఇలా పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. పావు తక్కువ 5 ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి. పావు తక్కువ 5 ఇంచులకు ఒక మార్క్ వేసుకున్న తర్వాత మనకు షోల్డర్ కోసం కావాలి కదా. షోల్డర్ కోసం ఎంత, 2 ఇంచెస్. ఏ సైజు వారికైనా ఇప్పుడు 30 లోపు ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ సరిపోతుందండి. దీనిలో నుంచేలి చెస్ట్ లూజ్ నుంచేలి 9.5 నుంచేలి మనం సమానం చేస్తే, చెరి సమానం 2 భాగాలు చేస్తే మనకి ఎంత వచ్చింది, పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. 9.5 నుంచి సగం చేస్తే పావు తక్కువ 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు మనం మార్కు వేసుకున్న తర్వాత ఇంకొక 2 ఇంచులు మార్కు వేసుకోండి. షోల్డర్ వచ్చేసి ఇది. ఇప్పుడు మీరు కనుక ఒకవేళ సాదా బ్లౌజ్ తోటి, సైజ్ బ్లౌజ్ తోటి కనుక మీరు షోల్డర్ ఒక్కొక్కసారి తీసుకున్నప్పుడు కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనం ఈ విధంగా ఇందులో నుంచి 2 భాగాలు చేసుకొని ఇక్కడ మనం ఒక భాగం వచ్చేసి ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీని అవతల ఒక 2 ఇంచులు అయితే కలుపుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇది హైట్ సంక డౌన్ అయితే చూసుకోవాలి కదా. మరి సంక డౌన్ ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకు, ఈ సంక డౌన్ చూసుకోవాలంటే ఈ నుంచి ఇక్కడికి మొత్తం గెస్ చేసి ఎంత వచ్చిందండి, 7 వచ్చింది కదా. ఇప్పుడు ఇదే 7 మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం మార్క్ వేసుకోవాలి. మనం ఫస్ట్ ఎంత వేసుకున్నాము అందాజతోటి 7 వేసాం కదా. ఇప్పుడు అదే యాస్టీజ్గా 7 అయితే వచ్చేస్తుంది అనమాట. మనం కామన్గా మనం బోట్ నెక్ వెనకాల వచ్చేసినప్పుడు ఎంత పెద్ద గల్లు ఇక్కడ అయినా కూడా ఇది మాత్రం ఇంతే తీసుకోవాలండి. 7 తీసుకుంటేనే మనకు మళ్ళీ ముందు భాగం వచ్చే వరకు సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనమైతే ఇలా ఒక మార్క్ అయితే వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఈ మార్క్ అయితే వేసుకోవాలి చాంక డౌన్ దగ్గర. ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కదా. 30 సైజ్ బ్లౌజ్కి ఏం చేయాలంటే 30 లోపు ఉన్న వాళ్ళకైతే ఇది 1.5 అయితే సరిపోతుంది. 31 పైన ఉన్న వాళ్ళకైతే 1.5 సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఇలానైతే 1.5 అయితే మనం మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఈ స్కేల్ తోటి అయితే ఒకసారి చెక్ చేసుకుందాం మనం. ఈ స్కేల్ వచ్చేసి ఈ మూల ఇక్కడ ఖచ్చితంగా టచ్ అవ్వాలండి. అలాంటప్పుడే మనకి రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇలాగనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మనమైతే మార్క్ వేసుకోవాలి.
ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు గల్ల తెలవాలి కదా, మళ్ళీ గల్ల ఏం చేయాలి, ఇప్పుడు ఇదైతే మనం తీసుకున్నాం క్లియర్ కదా మనకు. ఇప్పుడు ఇందులో నుంచి 2 భాగాలు చేసుకొని ఇక్కడ మనం మార్క్ వేసుకున్నాక ఇక్కడ 2 ఇంచులు కలుపుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ మనం గల్లని ఎక్కువ తెలవాలి కదా, ఇప్పుడు ఇది ఎంత తీసుకోవాలనేది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనము 3 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. ఏ సైజు మార్క్ అయినా సరేనండి, 3 ఇంచుల వరకు మనం మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు వచ్చేసి బోట్ వచ్చింది, వెనకాల వచ్చేసి డీప్ గల్ల కదా, డీప్ గల్లకు కాబట్టి 3 అయితే వేసుకోవాలి. ఇలా 3 ఇంచులకు మనం మార్క్ వేసుకున్నామంటే ఇది వచ్చేసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, వాళ్ళు గల్ల అయితే మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. ఒక 1 ఇంచు వేయించమన్నారు కదా, ఈ నెక్ తోటి చూసుకుంటే 1 ఇంచ్ అంటే మనం 2 ఇంచెస్ కప్పు వేయించినప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా మనమైతే వాళ్ళ నెక్ ఎంత ఉన్నదో అంత చూసుకుంటే సరిపోతుంది. మనం 2 ఇంచులు కప్పు వేయించినాం కదా, ఒక 1 ఇంచు కింది గల్ల వేయించమన్నప్పుడు మనం అదే 1 ఇంచునైతే గల్ల తీసుకున్నాం. ఇలా అనమాట. ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు మనం తీసుకున్నాం కదా, 3 ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చింది మనకు 4 వచ్చింది. 4 ఇట్లకి మనం ఏం చేయాలి, సేమ్ ఇక్కడ కూడా అదే 4ను మనం మార్క్ వేసుకోవాలి డీప్ నెక్ కోసం అయితే. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే మార్క్ వేసుకున్నాం. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి డీప్. మళ్ళీ అందులో మీకు ఇందులో ఏ షేప్ కావాలన్నా సరే మీ ఇష్టం అనమాట, తీసుకోవచ్చు. మీకు ఏ డిజైన్ కావాలన్నా ఇందులో కూడా తీసుకోవచ్చు. సేమ్ మనకి ఇలా డీప్ నెక్ కావాలన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మన కర్వ్ స్కేల్ తోటి మనకు ఏ నెక్ కావాలి, ఎలాంటి డీప్ కావాలని ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలా దింపితే అలాగైతే వచ్చేస్తుంది. మనకు రౌండ్ షేప్ కావాలన్నా లేదు ఇట్లా కొంచెం యూ షేప్లో రావాలన్నా అనేది మన ఈ కర్వ్ స్కేల్ తోటి అయితే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి వాళ్ళైతే కొంచెం డీపే పెట్టమన్నారు. ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మనకు బ్లౌజ్ వచ్చేసి మనం పైపింగ్ వేసి కుట్టిన తర్వాత మంచి డీప్ రౌండ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే విధంగా మనం ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ షోల్డర్ మనకు ఇప్పుడు ఇదంతా తీసుకున్నప్పుడు మనకు షోల్డర్ ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి బొంగు వస్తూ ఉంటుంది. ఎప్పుడు కానీ ఇలా బోట్ నెక్ ఇలాంటి కటింగ్స్ మనం చేసినప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మార్క్ వేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ భుజం వరకు ఇలా క్రాస్ అయితే మార్క్ వేసుకున్నాం. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏమైతే అంటే ఇట్లా మంచిగా పట్టినట్టు అయ్యి ఇక్కడ మనకు బుగ్గు వచ్చే ఛాన్స్ అయితే రాదు. బోట్ నెక్లకు చాలా వరకు చూడరు ఇదే వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇంత వెడల్పు ఇది షోల్డర్ అయితే అయింది, గల్లయింది కదా, కానీ ముందు మనకు బోట్ నెక్ రావాలంటే ఖచ్చితంగా ఈ వెడల్పు అయితే మనకు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, హ్యాండ్ లూజ్ని చూసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అయితే మనం హ్యాండ్ లూజ్ని ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడైతే ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ వేసుకుందాం. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనకు వెనకాల వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ తీయాలి. దీని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ లూజ్ ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఏం చేయాలంటే టేపును కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ మనకి ఎంత వస్తుందో తెలిసిపోతుంది అనమాట. ఒకసారి ఇలా చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా మనం కరెక్ట్ రౌండ్ తీసుకున్నాం అనుకో, ఇదే టేప్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇట్లా మనం మార్క్ వేసుకొని తీసుకున్నాం అనుకో, మనకు చేతులు జాయింట్ చేసినప్పుడు ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అనే బాధ అయితే ఉండదు. ఇక్కడ నుంచి అయితే తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది, 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చేతు లూజ్ వచ్చేసి హ్యాండ్ చంక లూజ్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే మీరు ఇది ఎంత ఉంటుందో అంత హోల్చుకున్న తర్వాత ఒక 1 ఇంచు తగ్గించుకోండి. 1 ఇంచు తగ్గించినప్పుడు ఇది ఎంత వచ్చింది, మనకు 10 ఇంచులు వచ్చింది కదా. 10 ఇంచులు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక 1 ఇంచు తక్కువ చేసుకున్నాం అనుకో ఎంత వస్తుంది, 9 ఇంచులే వస్తుంది. అయితే మనం ఎంత చంక లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత చేసుకోవాలి, 9 ఇంచులు చేతి లూజ్ అన్నట్టు 9 ఇంచులు. ఇప్పుడు 9 ఇంచులు అయితే మనం మార్క్ వేసుకున్నాం. ఇదైతే మీకు క్లియర్ అయింది కదా అండి. ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము. ఈ నెక్ అయితే తర్వాత కట్ చేస్తాను, ముందు పార్ట్ కోసం కట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందామండి. హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ముందు పార్ట్ అయితే తీసేసుకుందాం అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే ఇలా కట్ చేసుకోండి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, చేతి లూజ్ వచ్చేసి ఇప్పుడు చేతి హైట్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చేతి హైట్ ఎంత ఉంది, ఈ అమ్మాయి బ్లౌజ్ వచ్చేసి అయితే 4 ఇంచెస్ ఉంది. హ్యాండ్స్ అయితే 4 ఇంచెస్ ఉన్నప్పుడు మనం ఎలా మార్క్ వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అయితే పైపింగ్ వేస్తాను అనమాట. నేను ఫోల్డింగ్ అనేది ఏం లేదు, పైపింగ్ కోసం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే మనం మార్క్ అయితే వేసుకున్నాను. మీరు కుట్టేదాన్ని బట్టి 1/2 ఇంచ్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు అయితే తీసేసినాం కదా, తీసేసిన తర్వాత ఏం చేయాలి, మన చేతి వచ్చేసి ఎంత ఉంది, 6 ఉన్నది, 4 ఉంది. 4కు మళ్ళీ మనం ఎక్స్ట్రా ఖర్చు వచ్చి పైన భుజం మీద జాయింట్ కోసం కావాలి కదా, ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాం. 1/2 ఇంచ్ తీసుకొని ఒకసారి ఇట్లనైతే మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ను ఇక్కడ కూడా వేసుకోండి. మీకు ఇట్లా కూడా అసలు చూసారు కదా 5 ఇంచెస్ వచ్చింది. ఇదే 5 ఇంచెస్ని ఒక్కసారి ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే ఇలా డ్రా చేయండి. ఓకేనా, వచ్చింది. కానీ మరి మనకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ తెలవాలి కదా, అంటే ఇప్పుడు హ్యాండ్ చంక లూజ్ తెలవాలి కదా. ఇప్పుడు మనం చంక లూజ్ ఏం చేసాము, ఇక్కడ వచ్చేసి 10 ఇంచులు మనకు రౌండ్ చెక్ చేసుకున్నప్పుడు మనం ఒక 1 ఇంచు మైనస్ చేస్తే 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా 9 ఇంచులు వస్తే మనకి ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు చూసారు కదా, ఇలా చెక్ చేసుకుంటే 8 ఇంచులే కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఇట్లా ఒక సైడ్ దాన్ని అయితే ఒక సైడ్ 2 సైడ్స్ ఉంటుంది కదా, అది ఒక సైడ్ అయితే ఇట్లా జరుపుకున్నాం అనుకో మనకు క్లియర్గా వచ్చేస్తుంది. 9 ఇంచుల వరకు ఖచ్చితంగా జరుపుకుంటే మనకు హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు ఎక్కడ గింత ముడత వస్తుంది, మళ్ళీ క్లాత్ తక్కువ పడుతుంది, జాయింట్లలో అనే బాధ అయితే ఉండదు. ఇక్కడైతే మనం కరెక్ట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కి అయినా సరే కానీ హ్యాండ్స్ వచ్చేసి ఇలానే చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఎక్కడ అతుకులు పడుతుందనే బాధ అయితే ఉండదు. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఎంత వచ్చింది, 9 తీసుకున్నాను. 10లకి వెళ్ళి రౌండ్లకి వెళ్ళి 10లకి వెళ్ళి 1 ఇంచు తక్కువ చేస్తే మనకైతే 9 ఇంచులు వచ్చినాయి. అంటే ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ అయితే తెలిసిపోయింది కదా. ఓకే కదా, మీకు క్లియర్ కదా. ఇది మనకు హ్యాండ్ లూజ్ అంటే చంక లూజ్ అనమాట. చంక లూజ్ తెలిసిపోయింది కదా. ఇక్కడ చేతి లూజ్ చూసుకోవాలన్నమాట. చేతి లూజ్ అయితే వాళ్ళకి ఎంత ఉందో అంతా మనం కరెక్ట్ టైట్గా పట్టేసుకొని చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్ పట్టుకొని చెక్ చేసుకుంటే మీరు ఈ పాపదైతే కొంచెం టైటే ఉంది, అందుకని ఒక 1/2 ఇంచు లూజ్ పెట్టమన్నారు. 1/2 ఇంచు మార్క్ అయితే నేను వేసుకుంటున్నాను. మీకు కరెక్ట్ మెజర్మెంట్ కనుక ఇచ్చినట్టయితే మీరు కరెక్ట్ వరకే మార్క్ వేసుకోండి. ఓకేనా, ఇది మీకు క్లియర్ కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇది మనకు డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లూజ్ వచ్చేసి చూసారు కదా, ఇప్పుడు ఇంత ఉంది కాబట్టి చంక డౌన్ వచ్చేసి ఇంత ఉంది. మళ్ళీ అందులో హ్యాండ్స్ వచ్చేసి చాలా చిన్నవి, అంటే 5 అన్నట్టు. 5 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మనం మార్క్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా డౌన్ చంక డౌన్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి వెళ్ళి లేదు మాకు ఇక్కడ చాలా చిన్నగా అవుతుంది అనిపిస్తే మీరు ఇందులో నుంచి సగం అంటే 2.5 తీసుకున్నా కూడా నడుస్తుంది. నేనైతే పావు తక్కువ 3 ఇంచులు అయితే మార్క్ అయితే వేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఓకే మనకు ఈ చంక డౌన్ అనేది అంటే హ్యాండ్ చంక లూజ్ అనేసి అయితే తెలిసిపోయింది కదా. తెలిసిపోయినాక మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఖర్చు కోసం మనము 2 ఇంచులు అయితే తీసుకున్నాం కదా. మనము ఎక్స్ట్రా నడుము లూజ్ పోగా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఆ 2 ఇంచుల కోసం ఒకసారి ఇలా మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్నాక అదే 2 ఇంచులు కూడా ఇక్కడ కూడా మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్నట్టయితే మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏమవుతుంది, ఇది మనకి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇక ఎక్స్ట్రా ఖర్చు ఇది వచ్చేసి ఇలా ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఈ నుంచి మనం ఏం చేయాలి, ఇక్కడికి మనం మార్క్ వేసుకోవాలి. ఇలా కనుక మీరు వేసుకున్నట్టయితే మీకు హ్యాండ్ జాయింట్ పడే అవకాశం తక్కువ ఉంటుంది, మళ్ళీ లెక్క తక్కువ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక మనకు 2 ఇంచెస్ అయితే ఈ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ఓకేనా, అలాగే ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్ని అయితే కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎలా డౌన్ తీసుకోవాలనేది కూడా చెప్తాను. ఇలా ఇప్పుడైతే ఇది హ్యాండ్ తీసుకున్నాం కదా, మరి హ్యాండ్కి దీనికి ఎలా మనం లోతుకు తీసుకోవాలని అంటాం కదా. ఒక 1 ఇంచ్ అయితే భుజం దగ్గర ఇలా ఒక 1 ఇంచు మార్క్ వేసుకోండి.
అలా మార్క్ వేసుకున్న తర్వాత ఒకసారి భుజం దగ్గర అలాగే చిన్న ఖర్చుకైతే పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అంటే చంక డౌన్ ఎంత తీయాలని అందరికి అంటారు కదా. చంక డౌన్ ఎట్లా చూసుకోవాలంటే ఎప్పుడు కానీ ఇలా లొత్తుకు అంటారు కదా, మన కామన్గా మాట్లాడే భాషలో అయితే లొత్కే అంటాను, ఆ భాషలో అయితే ఇలా అనమాట. ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకొని వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి చంక టైట్ వరకు చూసుకుంటాం కదా, ఆడికి ఎంత వచ్చింది, ఇప్పుడు మనకు 6.5 వచ్చింది. మరి 6.5లకి వెళ్ళి మనం సగం చేయాలన్నమాట. ఇలా సగం చేస్తే ఏమవుతుందంటే ఎంత వచ్చింది, 3.25 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 3.25 వరకు మార్క్ వేసుకోవాలి. ఇలా 3.25 వరకు మార్క్ వేసుకొని ఈ చంకల ఒత్తుకు అనేది ఎప్పుడు ఎవరికైనా సరే కానీ ఒక 1/2 ఇంచు దొడ్డుగున్న వాళ్ళైనా సన్నగా ఉన్న వాళ్ళైనా 1/2 ఇంచ్ అయితే మనం మార్క్ వేసుకుంటే ఇక్కడ నుంచే లైట్గా కరువు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నట్టయితే మనకు చంకల ఒత్తుకు అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఇది క్లియర్ కదా. ఇప్పుడు హ్యాండ్ అయితే క్లియర్ అయింది కదా. ఇక్కడ మనం అయితే కొంచెం చిన్న జాయింట్ అయితే వేసుకోబడుతుంది. అలాంటప్పుడు మనం జాయింట్ ఎలా వేసుకోవాలో మీకైతే తెలుసు కదా. ఇప్పుడు ఇలాగైతే వచ్చేసింది, షేప్ చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఇది క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందు పార్ట్ కట్ చేయాలి. ముందు పార్ట్ ఓపెన్స్ లేవు అని చెప్పిన కదా నేనైతే ముందే. ఓపెన్స్ లేనప్పుడు మనం ఇలా ఇప్పుడు వెనకకు వచ్చేసి ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టినాం కదా, వెనక బాడీ వచ్చేసి ఇది వచ్చేసి ఓపెన్స్ లేని సైడ్ పెట్టుకోవాలి. ఈ జాయింట్లు మన సైడే ఉండాలి, ఓపెన్స్ అనేది ఇటు సైడ్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ మనం ఇక్కడ అయితే ఎక్స్ట్రా పావించి అయితే ఇలా ఒక సైడ్ అయితే ఉంచేసుకున్నాం కదా, ఎక్స్ట్రా పావించు మనకు కుట్టు కోసం అయితే ఉంచుకున్నాం కదా, ఆ పావించుని అయితే ఇలా పక్కకు జరుపుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా పావించు బయటకే ఉండాలి, ఈ మిగతా క్లాత్ అంతా లోపల సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం ఎలా మార్క్ వేసుకున్నామో అదే విధంగా మనమైతే మార్క్ వేసుకుందాం. చుట్టూ రౌండ్ ఎక్కడ క్రాస్ పోకుండా మంచిగా చూసుకుంటూ మార్క్ వేసుకోండి. ఇలా మీరు ఒక్కసారి ఈ మెథడ్లో బ్లౌజ్ అయితే ట్రై చేయండి, మీకు బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా. ఇప్పుడు ఇట్లా చుట్టూ మనం మార్క్ వేసుకున్నంత కదా, మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ ఐడియా ఉండాలి కదా, మన గల్ల షోల్డర్ అయితే ఇలా ఒకసారి ఈ విధంగా ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వేసుకుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు చంక టైట్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇలా ఒకసారి ఇలా ఫింగర్ పెట్టేసి ఈ లైన్ ఎక్కడ ఉందో అక్కడికి ఒక చిన్న మార్క్ అయితే వేసుకోండి. ఇలాగనమాట. ఇలా అయితే వచ్చేస్తుంది మనకు. సేమ్ ముందేనా ఎలా ఉందో వెనుక కూడా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది క్లియర్ కదా. ఇప్పుడు దీన్ని పైనుంచి తీసేస్తుంది. చుట్టూ మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఇదైతే ఎక్స్ట్రా పావించి అయితే మన సైడే వదిలేసుకోవాలి. ఇది మనం కుట్టు కోసం, ముందుకు వచ్చేసి కుట్టు ఉండదు కాబట్టి ఇది మన కుట్టు కోసం అనమాట. ఇప్పుడు ఇది తీసేస్తున్నాను. ఇలా తీసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఒక 2 ఇంచులు 1.5 అయితే ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకోండి ముందే. మీకు మళ్ళీ తర్వాత మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక ఎక్స్ట్రా మార్క్ అయితే ఇలా వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందనేది కూడా మీకు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ అయితే వేసుకోండి. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ముందుగల్లా తీయాలి, లొత్తుకు తీయాలి. ఇక్కడ మనకు ప్రిన్స్ కట్ అయితే కట్ చేసుకోవాలి కదా, ప్రిన్స్ కట్. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకు, 4 ఇంచులు అయితే వచ్చింది కదా. ఇప్పుడు 4 ఇంచులు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలో మనం డౌన్ వచ్చేసి ముందు గల్ల కాబట్టి బాగా మీదికి వద్దు అని చెప్పింది. అలాగని కిందికి పెట్టినా కూడా బోట్ నెక్ వచ్చేసి మనకు సరిగ్గా కుదరదు అనమాట. అయితే నేనైతే 4 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 4 ఇంచు గల్లనైతే డౌన్ అయితే పెట్టేసుకుంటున్నా. ఇలా 4 ఇంచులు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇదే 4 ఇంచులు ఇక్కడ మనం షోల్డర్ ఇక్కడ చూసుకున్నాం కదా, ఇదే వచ్చేసి ఇక్కడ కూడా మనం మార్క్ వేసుకున్నాం ఒకసారి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఒక ఇట్లా స్క్వేర్ అయితే తీసుకోండి, ఇట్లా లైన్ అయితే వేసుకుంటే మనకు గల్ల తీసేటప్పుడు కొంచెం నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనకు ముందు బోట్ నెక్ మనకు కరెక్ట్ రావాలి కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఈ ముందు నుంచి ఒక 1 ఇంచ్కి ఇక్కడికి మార్క్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనము కర్రీ స్కేల్ తీసుకొని
ఒకసారి ఇలా మీకు ఇప్పుడు ఇది ఉందా, ఇక్కడ నుంచి మనకు మూలలు అయితే కలవాలన్నమాట. అలా కలిసినప్పుడు మనకు గల్ల షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇక్కడ కాదండి, మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ఈడి దాకా తీస్తాం కదా, ఇక్కడ దాకా తీయద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికే కలవాలి. ఈ డ్రాప్ నుంచి కలిస్తే మనకి ఈ స్కేల్ తోటి నెక్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటుంది. ఇప్పుడు ఇది ఓకే. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఈడ ముందు లొతుకు అయితే తీస్తూ ఉంటాం కదా, ఆ లొతుకు చేసి ఎప్పుడు కానీ 1.5 పైకి అయితే ఒకసారి మార్క్ వేసుకోండి. ఇలా చంక నుంచి వెళ్ళి మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచున్నర తీసుకున్నాక ఈ లైన్ నుంచి ఈడికి ఒక 1/2 ఇంచ్ తీసుకోరు. 1/2 ఇంచ్ తీసుకొని మనకి ఇప్పుడు డౌన్ అనేది ఇక్కడ తిరగాలి, ఇక్కడ కాదు. మనం మామూలుగా అయితే అన్ని బ్లౌజులకు ఇక్కడ తిరుగుతుంది కదా, కానీ ఇది వచ్చేసి ఇక్కడ తిరిగితే మనకి ముందు పార్ట్ వచ్చేసి మంచి నీట్గా కూర్చుంటుంది అనమాట. అప్పుడు మనం ఎలా మార్క్ వేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇలా వస్తుంది మన బ్లౌజ్. స్కేల్ తీసుకొని ఇలా ఈ విధంగానైతే మనం మార్క్ వేసుకుంటే మనకు నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి చాలా వరకు చాలా మందికి టైట్ లూజ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పెట్టే భాగం వచ్చేసి, అలాంటప్పుడు ఇలా కనుక మనం కట్ చేసుకున్నాం అనుకో మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. ఇప్పుడు ఇది క్లియర్ అయింది కదా, ఇక్కడ మనకు చంక ముందు డౌన్ చంకలో ఒత్తుకు ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ క్లియర్ అయింది కదా. ఇప్పుడు మనకు ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్ అన్నప్పుడు ఇప్పుడు ఏ సైజు వారికైనా మనం ఏం చేయాలంటే, మనం ఇప్పుడు ఇది ఎంత వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కదా, 30 సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే 2.5 అయితే మార్క్ వేసుకోండి. ఇలా 2.5 మార్క్ వేసుకున్నాక ఇప్పుడు వీళ్ళ సైజ్ వచ్చేసి 30 సైజ్ అంటే మినిమము 2.5 అలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 25 వాళ్ళకైతేనేమో మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళకి చెస్ట్ కొంచెం తక్కువ ఎక్కువ అనే దాన్ని బట్టి ఇప్పుడు నడుము లూజుని బట్టే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అయితే మనము ఈ విధంగానైతే ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంత తీసుకోవాలి మనం వచ్చేసి ఇప్పుడు అమ్మాయి చెస్ట్ లూజ్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను నేను. ఓకేనా, కొంచెం అమ్మాయి బొద్దుగానే ఉంటుంది, కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కదా, 30 సైజ్ బ్లౌజ్ మనం ఎంత తీసుకోవాలి, ఇప్పుడు చెస్ట్ లూజ్ మనకు హైట్ తెలియాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎలా చూసుకోవాలంటే, 30 సైజ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే కానీ అండి, 30 సైజ్ ఉన్న వాళ్ళకు 10.5 తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి కొలవాలి, ఇది వచ్చేసి ఈ గీత ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఎక్కువ కామన్గా భుజం నుంచి కొలుపుతూ ఉంటాం కదా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ నుంచి కొలుసుకోవాలి. ఎంత తీసుకోవాలి, 10.5. 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 25 ఉందనుకో, సపోజ్ వాళ్ళ బ్లౌజ్ వచ్చేసి 25 ఉంది, నడుము వచ్చేసి అలాంటి వాళ్ళకు 10 ఇంచులే తీసుకోవాలి. ఓకేనా, లేదు ఇంకా 31 అలా ఉందనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికైతే 11 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోరు క్లియర్గా. ఇప్పుడు ఇది క్లియర్ కదా. ఇప్పుడు మనకైతే ఈ చెస్ట్ లూజ్ కోసం అయితే ఇక్కడ ఈ విధంగా ఈ చెస్ట్ టక్స్ కోసం అయితే మనం మార్క్ వేసుకోవాలి కదా. ఇప్పుడు ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఎంత తీసుకున్నాం, 10.5 తీసుకున్నాం. 10.5 అయితే మార్క్ వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ గ్యాప్ అయితే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత, 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎంత తీసుకోవాలో మనం ఈ గ్యాప్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి. ఇలా 4 ఇంచులు. 25 ఉన్న వాళ్ళకైతేనేమో 3.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 తీసుకోవాలి. లేదు ఇంకా 31 ఉన్నదంటే ఖచ్చితంగా 4 పైన అలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది క్లియర్ కదా. 4 ఇంచులకే నేను మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు డౌన్, ఇప్పుడు సేమ్ మనం ఇదే హైట్ పెట్టుకున్నాం అనుకో, ముంగట వచ్చేసి బ్లౌజ్ షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఒక 1 ఇంచ్ అయితే మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలాగనమాట ఇందులో కలిపేసుకోండి. ఓకేనా, ఇది ఇలా ఇప్పుడు ఇందులో కలిపేసుకుంటే మనం ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ మెజర్మెంట్ అయితే చూసుకున్నట్టే. ఓకేనా, ఇలా చూసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, ఒక 1 ఇంచ్
సెకండ్ టక్స్ ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ కాదండి, సెకండ్ లైన్ దగ్గర వచ్చేసి ఈ విధంగా ఒక 1 ఇంచ్కి అయితే మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇప్పుడు మన మార్క్ అయితే ఇది ఇలాంటప్పుడు ఇలా కొంచెం ఇక్కడ షేప్ అనేది మంచిగా తిరుగుతూనే మనం కుట్టిన కూడా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి కదా, ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా ఈ నుంచి వెళ్ళి ఇందులో పోవద్దండి. మనం మామూలుగా బ్లౌజ్ కూడా తినలో పోతుంది కదా, కానీ ఇక్కడ పోకుండా కొంచెం ఇటు సైడ్ రావాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు షేప్ అయితే ఇక్కడ ఇది కరెక్ట్ వచ్చేస్తుంది మనకైతే. ఇంకా కావాలంటే మీరు ఇంకా కొంచెం కరువు కావాలంటే కూడా తీసుకోవచ్చు. మనం ఇక్కడ ఇచ్చే షేప్ని బట్టే అలా బ్లౌజ్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది అన్నమాట. ఇలా ఇప్పుడు దీని తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేయాలి, ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి అయితే మార్క్ వేసుకోవాలి. అర్థమైంది కదా? ఇదంతా ఓకే. ఈ నుంచి ఇది ఒకటి మనం తింపేటప్పుడు మాత్రం కొంచెం చూసుకుంటూ క్రాస్ చేసుకుంటూ సరిపోతుంది. ఇది మాత్రం ఇంతే ఉండాలి. అలాగే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇక్కడ మన మార్కు ఇది వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ మెయిన్ క్లాత్ మీద వేసిన తర్వాత జెయింట్ వేసిన తర్వాత ఇవి కట్ చేస్తాను అనమాట. అప్పటిదాకా కట్ చేయాలి. అలాంటప్పుడు మనకు కుట్టేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట ఇలాంటి బ్లౌజులతోటి. ఇప్పుడు ఇది ఎందుకు తీసుకున్నామని మీకు డౌట్ రావచ్చు కదా. ఇప్పుడు మనకి ఇది ఇంత ఇళ్ళకి పోతుంది కదా, మనం కుట్టు పెడితే ఏమవుతుంది, చెస్ట్ అనేది ఇలా కూర్చుంటుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి ఇటు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2 ఇంచెస్ అయితే ఇక్కడ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా వీడియోకు క్లారిటీ కావాలంటే మీరు ఖచ్చితంగా వీడియోలకు అయితే కామెంట్ చేయండి. మీరు కుట్టి కూడా ట్రై చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మనకైతే వీడియోలకైతే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, కొంచెం క్రాస్ అయితే తీసుకోండి. అలాంటప్పుడు మనకు బ్లౌజ్ ఒక 1/2 ఇంచ్ అలా మనకు ముందు భాగం వచ్చేసి ముడత వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం ఏం చేయాలంటే మనకు ఈ డౌన్ తిరుగుతుంది కదా, ఒక్క 1/2 ఇంచ్ అంతకంటే ఎక్కువ వద్దండి. ఇక్కడ ఒక్క 1/2 ఇంచ్ ఇలా పట్టేసుకొని కొంచెం క్రాస్ ఇలాంటప్పుడు మన బ్లౌజ్ ఏమైతుందంటే ముందు భాగంలో ముడత రాకుండా ఉంటుంది. చూసారు కదా, నేను ఎంత తీసినా అంతే తీసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ వచ్చేసరికి లైట్గా ఇందులోకి క్రాస్ వెళ్ళిపోవాలన్నమాట. చూసారు కదా, ఇదనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే.